మురళి ఎంత గొప్పగా తన సినిమాని ప్రజెంట్ చేశాడో ట్రైలర్లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక సమాజంలో ఉన్న బలహీనతని దమ్ముతో దండోరా వేసి చెప్పాలనే ఒక థాట్ వచ్చింది చూసావా, అది నీ చాలా గొప్ప విషయం. దానికి చాలా గట్స్ కావాలి. నేను భగవంత్ కేసరిలో ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒక సన్నివేశమే తీసుకున్నా. ఒక 2.5 గంటలు చెప్పాలంటే దానికి చాలా 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 శక్తి కావాలి. అది మామూలు విషయం కాదు. ఇలాంటి సినిమాలు చేయగలిగే వాళ్ళు ఎలా ఉంటారనేది మనం గతంలో చూసాం. గోపీచంద్ గారు, మన హీరో గోపీచంద్ గారు వాళ్ళ ఫాదర్ టీ కృష్ణ గారు ఒక జనరేషన్ ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన డైరెక్టర్. ఈ జనరేషన్కి ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ ఆయన చేసిన అద్భుతమైన సినిమాలు చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం చాలా కమర్షియల్గా ఉంటాయి. అందరికీ రీచ్ అయ్యాలి అంటే పైనుంచి కింద స్థాయిలో ఉన్న ప్రతి ప్రేక్షకుడికి రీచ్ అయ్యేలా తీయగలుగుతారు. సో అలాంటి ఒక టీ కృష్ణ గారిని, ఒక ఆర్ నారాయణమూర్తి గారిని ఒక రెవల్యూషనరీ ఫిల్మ్ చేసిన, కానీ 2 మిక్స్లా కనపడింది నీ టేకింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ యూ హ్యావ్ ఏ లాంగ్ వే టు గో. ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉంది అనిపించింది. అలాగే ఇప్పుడు మన జోనర్లో మాట్లాడదాం బయటకు వచ్చి. ఇంత గొప్ప సినిమా తీసిన ఇతను ఇందాక స్టేజ్ మీద ఒక స్పీచ్ ఇచ్చాడు. ఎంత క్యూట్గా మాట్లాడాడంటే తన సినిమాని తనే రివ్యూ ఇచ్చుకుని ఒక కామన్ ఆడియన్లాగా మాట్లాడాడు. శివాజీ గారు బాగా చేశారు, నవదీప్ గారు బాగా చేశారు, వాళ్ళు బాగా చేశారు, అబ్బా భలే ఉంది సినిమా, నాకు బాగా నచ్చింది, అబ్బా సూపర్గా ఉంది. అదే చెప్తున్నా ఒక సినిమా చూసి వచ్చి ఒక ప్రేక్షకుడు రివ్యూ ఇస్తారు చూసారా, అంత ఇన్వాల్వ్ అయ్యి తన సినిమాని తనే ఒక ప్రేక్షకుల్లో చూసుకోవటమే దర్శకుడు ఫస్ట్ సక్సెస్. అక్కడ కూడా నువ్వు నాకు బాగా నచ్చావు. అండ్ సూపర్ మురళి. ఈ 2020లో అమెరికా వదిలేసి జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చిన ఈ జర్నీ ఖచ్చితంగా ఇక్కడే కంటిన్యూ అవుతుందని నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్.